బోయపాటి సీను మళ్ళీ కొత్త మూవీలో డ్యూయల్ రోల్ ఫార్ములా వాడుతున్నాడు. ఇప్పటి వరకు అరడజన్ హిట్లతో టాప్ పొజిషన్ లో ఉన్న బోయపాటిని సోలో హీరోలు 3 సార్లు గట్టెక్కిస్తే 3 సార్లు డబుల్ ఫోటో కాన్సెప్ట్ కాపాడింది. అయితే మళ్ళీ రామ్ విషయంలో రిస్క్ చేయనంటున్నాడు బోయపాటి. ది వారియర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దండెత్తబోతున్నాడు హీరో రామ్. ఆ తర్వాత కూడా ఏం చేసినా పాన్ ఇండియా లెవెల్లోనే అంటున్నాడు. ఆ విషయంలో బోయపాటి మాత్రం రామ్తో రిస్క్ చేయనని తేల్చేశాడట. బోయపాటి సీను తనకి భద్ర, తులసి, సరైనోడు లాంటి హిట్లున్నా కానీ డ్యూయల్ రోల్ ఫార్ములాతో గట్టెక్కిన సింహ, లెజెండ్, అఖండ స్టైల్ ని ఫాలో అవుతానంటున్నాడు. ఫ్లాప్ లో ఉన్నప్పుడు బోయపాటిని కాపాడింది డ్యూయల్ రోల్ ఫార్ములా. సింహాలో బాలయ్య డబుల్ ఫోటోలోనే కనిపించాడు. లెజెండ్ లో కూడా అలాంటి షాకే ఇచ్చాడు. అంతేనా, అఖండ కూడా 2 పాత్రల్లో బాలయ్య మెరిసినందుకే మెరుపులొచ్చాయి. నిజానికి బోయపాటికి ఫ్లాపులొచ్చిన ప్రతిసారి బాలయ్యతో చేసిన ప్రయోగం కలిసొచ్చింది. బాలయ్యతో బోయపాటి తీసిన ప్రతి మూవీ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ తో వచ్చింది. అందుకే రామ్తో తీయబోయేది కూడా డ్యూయల్ రోలే ఉండాలని ఫిక్స్ అయ్యాడట. రామ్తో బోయపాటి సీను తీసేది డ్యూయల్ రోల్ మూవీ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇక అన్నా తమ్ముళ్ల రివెంజ్ డ్రామాగా ఇది మరో ఘర్షణను మనకు చూపించబోతున్నాడట బోయపాటి.